గిరిజనుల సంరక్షణ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సికిల్ సెల్ అనీమియా బాధితులకు అండగా విశాఖ కేజీహెచ్లో సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ హిమోగ్లోబినోపతి సెంటర్ను కూటమి నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3,77,00,000తో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్విప్మెంట్లు వచ్చేసాయి. వాటి ఖరీదు ఆల్మోస్ట్ ఇది మొత్తం 2.85 crores మనకి ఫస్ట్ ఫేజ్ లో మనకి ఎక్విప్మెంట్ వచ్చాయి. మన సెకండ్ ఫేజ్ లో ఇంకా ఎక్విప్మెంట్ రావాలి, వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళ బాధ కొంచెం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000ని మనకి ఇచ్చి ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ముందుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. గిరిజనులకే ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం, ఈ ఏరియాలో ఉన్నటువంటి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి రాకపోతే పర్వాలేదు, వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, లేదా రేపు పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి, లేదా ఈ వ్యాధి ఉన్న వాళ్ళతో మ్యారేజ్ చేయటం, లేదనుకుంటే మీకు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు సూపరింటెండెంట్ గారు, యాక్చువల్గా జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.